Cosa intenderci? Tu devi dirti! Un devi dirti! నిరపరాధి మౌనముని దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనముని దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అహమాది అహంకారం అణచి ద్రోచెను, అపవాది అహంకారం అణచి ద్రోచెను. పగవారి పరదేశకు ప్రార్థించెను, ప్రార్థించెను. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జలలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లెంట్ డేస్లో మరి దేవుడు మరి శిలువ మీద ఆయన చేసినటువంటి కార్యములను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. యేసు ప్రభువు తాను దేవుడై ఉండి మనరూపిగా ఈ లోకానికి వచ్చాడు. మన కోసము ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదాన్ని మనము అనేక సార్లు ధ్యానం చేస్తుంటున్నాము. ఈ దిన మనం చూసిన వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. Matthew 26:28 For this is my blood of the new covenant which is shed for many for the remission of sins. May the Lord bless this word. చూస్తున్నాం కదండి మనము ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా యేసు ప్రభువు మరి శిలువకు అప్పగింపబడినటువంటి సమయంలో మరి ఆయనను మరి ఎవరైతే మరి తన యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా అతను పట్టించడానికి మరి సిద్ధపడినటువంటి సమయంలో ఆ రాత్రికాల సమయంలో మరి దేవుడు మరి ప్రభు రాత్రి భోజనమును తన యొక్క శిష్యులకు అందించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఆయన ఒక రొట్టె పట్టుకొని ఇది నా కొరకే మరి మీ కొరకు విలువబడిన నా యొక్క శరీరము అని చెప్పేసి యేసయ్య దాన్ని విరిచి వారందరికి కూడా అనుగ్రహించాడు. అలాగే మరి ఆ యొక్క ద్రాక్ష రసము ఆ యొక్క పాత్రను తీసుకుని పాప క్షమాపణ నిమిత్తము అనేకుడి కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని మరి ఆ యొక్క గిన్నెను అందరికి కూడా అందించినట్లుగా మనం చూస్తున్నామండి. యేసయ్య మరి ఆయన చేయబోయేటువంటి తనను తాను అప్పగించకపోయేటువంటి మరి కార్యమునకు ముందుగా ఆయన ఒక ఉదాహరణగా చూపించాడు. ఆయన రక్తం ఏ విధంగా చిందించబడతాడు, అలాగే ఆయనకు శరీరం ఏ విధంగా నలగొట్టబడుతుందో మరి దానికి సాదృశ్యంగా ఆ యొక్క రొట్టెను అలాగే ద్రాక్షరసమును కూడా వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఆ దినమందు ప్రారంభించినటువంటి ఆ యొక్క మరి రొట్టె బల్ల కార్యక్రమం ఇంతవరకు కూడా మరి ఈ రోజు వరకు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాము. మరి ఎవరెవరైతే ఆయన యొక్క రక్తం చేత మరి కడగబడతారో, ఎవరెవరైతే మరి పాపాలను తమ ఆయన యొక్క రక్తంలో మరి కడుగుకొని మరి పరిశుద్ధులు అవుతారో మరి వారు మాత్రమే దీనిలో పాత్రులు అవ్వడానికి దేవుడు అర్హత కల్పించుతున్నాడని. హల్లెలూయా. ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తిని మనము పొందుకుంటాము. అలాగే మన కోసము నలుగుగొట్టబడిన ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని నీవు నేను కూడా పొందుకుంటామండి. హల్లెలూయా. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసయ్య మన కోసం అందించట యొక్క నిబంధన రక్తము ద్వారా మన పాపాలకు ఆయన విమోచనను కలిగించాడు. మన పాపాల్లో ఉన్న మన పాపాలకైనా మరి అన్ని విధాలుగా కూడా ఆయన చిందించిన రక్తం ద్వారానే మనకు క్షమాపణ కలుగుట మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటున్నాడు మరి ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు శక్తి అలాగే స్వస్థత మరి మనకు రక్షణ సమస్తము కూడా మనము పొందుకుంటున్నామండి. హల్లెలూయా. కాబట్టి మన కోసము నీ కోసం నా కోసం మాత్రం కాదండి, ఆయన అనేకుల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. మరి ఈ దినమందు కూడా ప్రవహిస్తుంది యేసయ్య రక్తము. ప్రవహించేటువంటి ఆ యొక్క రక్తంలో ఎవరైతే తమను తాము కడుగుకుంటారో, ఎవరైతే తమ యొక్క పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని మరి కడుగుకుంటారో వారందరికీ కూడా యేసయ్య ఆ యొక్క రక్షణ భాగ్యమును అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా.
మనకు ఇచ్చినటువంటి ధన్యత ఎంతోమందికి తెలియదండి. ఈ యొక్క రహస్యము, ఇందులో ఉన్నటువంటి ధన్యత ఎంతోమందికి తెలియదు. కానీ నాకు, మనందరికీ, ఈ వీడియో చూసిన వారందరికీ కూడా దేవుడు మరి ఈ యొక్క ధన్యతను అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క బల్లలో, ప్రభు రాత్రి యొక్క భోజనంలో మనమందరం కూడా పాల్గొంచు ఆత్మీయంగా మనము ఎదగవలసిన వారంగా ఉంటున్నాము. అలాగే మనం ఇంకను కూడా ఎవరి మీదైనా సరే మరి కోపము కానీ, ద్వేషము కానీ, మరి ఎవరిని కూడా మరి క్షమించినటువంటి మరి పరిస్థితుల్లో కానీ మనం ఉంటే మొట్టమొదటిగా మనము వారిని క్షమించి ఆ తర్వాత ప్రభు యొక్క బలను సమీపించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి ఆయన మన కోసం, ఆయన ఇచ్చినటువంటి నిబంధన రక్తంలో మన కోసం విరువబడిన శరీరంలో పాల్గొన్నటువంటి కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడి. ఆ రాత్రికాల సమయంలో శిష్యులందరూ కూడా అందులో మరి పాలు పంపులు పొందారు. అలాగే ఆ యొక్క రొట్టె ముక్క మరి పుచ్చుకొనగానే మరి యూదాలో, ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించుట మనము వాక్య భాగం ద్వారా చూస్తున్నామండి. కాబట్టి వెంటనే యేసయ్య మరి అతనికి అనుమతిస్తాడు. మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి మరి అతనిని పట్టించటానికి మరి 30 వెండి నాణెములు మరి తనను తాను అప్పగించినట్టుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. మరి అటువంటి పరిస్థితుల్లో యేసయ్యను మరి రోమా సైనికులు వచ్చి మరి ఆయన పట్టుకొని మరి వెళ్ళిపోతారు అక్కడి నుండి. మరి అక్కడి నుంచి కూడా మరి ఎన్నోసార్లు మనం చూస్తాం అనేకమంది దెబ్బలు, కొరడా దెబ్బలు. అలాగే ఆయన మీద ఉమ్మి వేస్తారు, దూషిస్తారు, దైవ దూషణ చేశాడని అతను దూషిస్తాడు. కానీ యేసయ్య చిందించినటువంటి ఈ యొక్క రక్తం ద్వారా, ఈ యొక్క నిబంధన రక్తం ద్వారా మనందరూ కూడా విమోచన, స్వస్థత కలుగుచున్న దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాకరుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలంలో షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. దేవానికి వందనాలు నాయన. మా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తముగా యేసయ్య రక్తం మా కోసం చిందించాడు. యేసయ్య ప్రభనాథ, నీవు కాచినటువంటి రక్తం ద్వారా మా పాపములకు ప్రభ పశ్చాత్తాపము కలుగుచున్నది, మా పాపము క్షమాపణ కలుగుచున్నది యేసయ్య. అవును తండ్రి నాయన ప్రభ, మా ఏళ్ల ప్రభ మీరు చూపినటువంటి కృపను బట్టి, మీరు చేసినటువంటి త్యాగమును బట్టి దేవాన్ని కొందనాలు నాయన. ప్రభు మరి తిరిగి వచ్చేంత వరకు కూడా మరి దీన్ని మరి ఆచరించమని, అనుసరించమని నువ్వు చెప్పుంటున్నావు తండ్రి. అందులో పాల్గొనేటువంటి కృపను మీరు మా అందరూ కూడా అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనములు చెల్లించుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించబడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.